సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, సోపు, ఇలాచి మిక్సీ చేసుకున్నదండి పౌడర్. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, అవన్నీ. ఓకే, ఇది కూడా మీ రెసిపీయేనా? అవునండి, ఇది మేము పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఓ, చాలా హెల్దీ. ఇది కూడా చపాతీ తినరు కదా పిల్లలు, ఇట్లా చేసి పెడితే వాళ్ళు బాక్స్లో చాలా ఈజీగా తింటారు. బెల్లం ఉంటుంది, షుగర్ ఏముండదు కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, ఎలా చేయాలి చెప్పండి. ఆల్రెడీ నేను చపాతీ ముద్ద చేసి పెట్టానండి. మామూలు చపాతీ ముద్దలాగానే, స్పెషల్ ఉండద్ది. స్వీట్స్ కొంచెం బెల్లంతో చేస్తూ ఉంటారు. బెల్లంతో చేయాలి కదండి, షుగర్ ఇప్పుడు హెల్త్కి మంచిది కాదు కదా, ఎక్కువ బెల్లంతో చేస్తూ ఉంటారండి. ఇలాంటి స్వీట్స్ మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆర్ ఎల్స్ మీ రిలేటివ్స్ దగ్గర నుంచి ఇది మాకు సాంప్రదాయంగా వచ్చిందండి. అంటే ఇది ఒక దేవునికి చేసి పెడతాం. ఇది అంటే మీ ఇంటి దేవుడా? అన్నారం దేవుడు అని. ఓకే, ఆయనకి చేసి పెట్టేది. రిలేటివ్స్ వచ్చి చేసేది 5 kgs చేసేది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇంకా ఏమేమి ఉన్నాయండి ఇలాంటి రెసిపీస్ మీ దగ్గర? అంటే ఇలాంటి మీరు అన్నట్టు ఈ సాంప్రదాయకరమైన రెసిపీస్ సాంప్రదాయకరంగా అంటే మీరు అంటే మాకు తెలియనివి ఆర్ ఎల్స్ సంథింగ్ అట్లా చేస్తారండి. కజ్జికాయలు అలా, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు కూడా చేస్తామండి. సంక్రాంతి వస్తే ఇంకా చాలా ఉన్నాయి చేసేవి. మీరు హాట్ చేయడానికి ఎక్కువ కష్టపడతారా, స్వీట్స్ చేయడానికి ఎక్కువ కష్టపడతారా? ఎక్కువ హాట్ కొంచెం హాట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాదు, హాట్స్ చేసేటప్పుడు ఏవైనా కూడా అంటే మనకు కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుంది. కానీ స్వీట్స్ చేయాలంటే మెజర్మెంట్స్ కరెక్ట్ ఉండాలి, అప్పుడే అది స్వీట్ కరెక్ట్ గా టేస్ట్ వస్తాయి. ఇట్లా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కదా తయారు చేయడంలో. అవునండి, దీనికైతే పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, మామూలుగా మిక్స్ చేయడమే. మీ పిల్లలు ఎప్పుడైనా సండేస్ అట్లా వచ్చినప్పుడు అడుగుతుంటారా బయటకు వెళ్దాం అంటారండి? అబ్బో, బయటకు వెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. నేనే వద్దు, ఇంట్లో చేస్తానని చెప్తాను. ఇప్పుడు జనరేషన్ అంతా కొంచెం బయట అలవాటు పడ్డారు. అవునవును. దీనికి ఆయిల్ ఏం పెట్టక్కర్లేదు, మామూలుగా కాల్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే నెయ్యి వేస్తాం కదా తర్వాత. మీ అబ్బాయి గురించి చెప్పండి. మా అబ్బాయి రీసెంట్లీ జాబ్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు అని చెప్పారు. ఏం 3 months అవుతుంది. మీ అబ్బాయికి బీటెక్ చేశాడు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సులు నేర్చుకున్నాడు, నేర్చుకొని జాయిన్ అయ్యాడు. ఎప్పుడైనా మీ నలుగురు పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారా ఇంట్లో? చిన్నప్పుడు బాగా కొట్లాడుకునేదండి. నలుగురు పిల్లల్ని కష్టం కదండి చాలా అండి. ఎలా భరించే వాళ్ళు ఏంటో మరి మీరు? దేవుడు సపోర్ట్ చేశారండి, గాడ్ బ్లెస్సింగ్. ఇప్పుడు పెద్దగా అయిపోతే నాకు తెలిసి మంచిగా ఉండండి. ఇప్పుడు బాగుంది, పెద్దగా అయ్యాక వాళ్ళకి అన్ని తెలుస్తాయి. సో 2 చపాతీస్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకుందాం. మా పిల్లలకి, మా రిలేటివ్స్ అందరికి హాయ్ చెప్పండి నా తరఫున. తప్పకుండా. పద్మ గారి రిలేటివ్స్ అందరికి, పిల్లలందరికీ హాయ్, నమస్కారం. వరంగల్లో ఉన్న మా రిలేటివ్స్ అందరికి. ఓకే, వరంగల్లో ఎవరెవరైతే ఉన్నారో వరంగల్ బిడ్డలందరికీ నమస్కారం. వరంగల్ బిడ్డలు మీరు ఎవరైనా వంటలు బాగా చేసి తప్పకుండా ఇక్కడికి రండి. పద్మ గారి లాగా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. నాట్ జస్ట్ అమ్మాయిలు, నాట్ జస్ట్ లేడీస్, జెంట్స్ ఎవరైనా కూడా, అబ్బాయిలు ఎవరైనా చక్కగా మీరు వంటలు చేయగలిగితే రండి. వీఆర్ ఆల్ విత్ ఓపెన్ హార్ట్ హియర్. చక్కగా వచ్చి మంచి మంచి వంటలు పరిచయం చేయండి అందరికి. ఇంకెవరికైనా హాయ్ చెప్పాలా? మా పిల్లలకి చెప్పండి. నలుగురు పిల్లలకి పేర్లు చెప్పాలి. నా భవిష్యత్తు వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా బాగా చూసుకుంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు పేర్లు చెప్పండి మీ పిల్లలవి. పెద్ద పాప శృతి అండి. శృతి హాయ్. నెక్స్ట్ అనుష. అనుష హాయ్. నెక్స్ట్ దీపిక. దీపిక హాయ్. బాబు యువరాజ్. యువరాజ్ హాయ్. బా యువరాజ్ అని పెట్టారు పేరు, ప్రిన్స్ యువరాజ్. ఒక్కడే కదా.
ఇట్లా చెంపుకుందామండి చపాతీలు. చిన్న చిన్న ముక్కలు చేసేస్తారు. తర్వాత అల్లుళ్ళకి కూడా చెప్పండి. అల్లుళ్ళు ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారు మీకు? ఇద్దరున్నారు. మూడో అమ్మాయి. ఓకే, ఇంకా చేస్తున్నారు పెళ్లి? ప్రదీప్ ఇంకా కిరణ్. ప్రదీప్ అండ్ కిరణ్ గారికి కూడా హాయ్ అండి అందరికి. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, బిగ్ ఫ్యామిలీ. ఇట్లా తెంపుకోవాలండి చిన్న చిన్న పీసెస్ గా తెంపేసి ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేయాలి. ఓకే, అంటే స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం మామూలుగా తింటే మామూలుగా. 3 స్పూన్స్ వేస్తున్నా అండి. ఓకే, స్వీట్గా ఉంటుంది, బెల్లం మంచిదే కదా. ఇది మిక్సీ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నా? బెల్లమేనా? కొంచెం వేస్తున్నా, ఓకే, తక్కువ పడుతుందేమో. ఓకే, అయిపోయిందండి. ఎస్, బౌల్లో తీసుకుంటాం. ఓకే, కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. ఓకే, ఇందులో కొంచెం ఇలాచి, సోప్ పౌడర్, కొంచెం కలుపుకుందామండి. ఓకే. ఈజీ రెసిపీ కదండి ఇది? చాలా ఈజీ అండి, కొంచెం తక్కువ టైంలో కూడా అయిపోతుంది. కొంచెం ఇది డ్రై ఫ్రూట్స్. మీరు ఈ మధ్య కాలంలో కొత్తగా ట్రై చేసిన రెసిపీ ఏంటండి పద్మ గారి ఇంట్లో? ఈ మధ్య స్ప్రౌట్స్ తోటి మెంతికూర వేసి వడలు చేశానండి. చాలా బాగా స్ప్రౌట్స్ వడలు ఉన్నారు, బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది. కొత్తిమీర తోటి చేయొచ్చు, దేనితోటైనా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం చిన్నగా ఉండలు చేసుకోవాలి. మీరు ఉండలు చేస్తే జనరల్గా చిన్నగా చేస్తారు, పెద్దగా చేస్తారు? చిన్నగానే చేస్తాను. అలానే బాగుంటుందా? మలిదా ఉండలు రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా పద్మ గారు. మలిదా ఉండలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మలిదా ఉండలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చపాతీ డో, బెల్లము, యాలకులు, సోంపు మిశ్రమం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. మలిదా ఉండలు తయారీ విధానం: ముందుగా చపాతీ చేసుకొని ఫ్రై చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ బౌల్లో వేసి అందులో బెల్లం వేసి మిక్సీ పట్టించి ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నెయ్యి, యాలకులు, సోంపు మిశ్రమం, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మలిదా ఉండలు రెడీ.